ఎండియు ఆపరేటర్ కుటుంబానికి అసోసియేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేసి భరోసాగా నిలిచింది. మెలియాపుట్టి ఆపరేటర్ సాయిరాజ్ ఇటీవల అనారోగ్యంతో ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకొని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ సాయిరాజ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సాయిరాజ్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ మేరకు మంగళవారం రౌతు సూర్యనారాయణ ఆధ్వర్యంలో సాయిరాజ్ కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ చేతుల మీదుగా 70,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జేసీ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న తోటి ఆపరేటర్ కుటుంబాన్ని ఆర్థిక సాయం చేసి ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. వారికి పొద్దున్నుంచి ఏ సహకారం కావాలన్నా తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ, కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 76 మంది ఎండియు ఆపరేటర్లు మృత్యువాత పడ్డారని, వారికి ప్రభుత్వం నుండి ఆర్థికంగా సహాయపడాలని, అలానే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. వాళ్ళ ఫ్యామిలీ నిలబడే విధంగా చేయడానికి మేము కృషి చేస్తాం. అలాగే వాళ్ళకి 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని, అలాగే ఆయనకి సంబంధించిన వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తూ ఎటువంటి ఆటంకాలు లేకుండా విధి నిర్వహణలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని ప్రభుత్వంకి ఎండియో ఆపరేటర్ అసోసియేషన్ తరఫున, రాష్ట్ర యూనియన్ తరఫున, అలాగే ఈ విధంగా వీళ్ళకి ఆర్థిక సహకారం అందివ్వాలని చెప్పి ఒక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా, ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఎండియో ఆపరేటర్ కూడా స్పందించి మానవతా దృక్పథంతో మా తోటి ఎండియో ఆపరేటర్కి మా వంతు ఎంతో కొంత ఆర్థిక సహకారం అందివ్వాలని ఈరోజు ఈ సహకారం చేయడం అనేది సుమారు అంటే ఇప్పటికీ ఒక 61,000 ఇప్పటికి అయ్యింది. మరొక 10,000 రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే 70,000 రూపాయలు ఒక ఆర్థిక సహకారం అనేది అందివ్వడం అనేది అంటే ఈ రోజుల్లో ఒక పిలుపు మేరకు 2 రోజుల్లో స్పందించి పంపించిన ప్రతి ఒక్క ఎండియో ఆపరేటర్లు కూడాను రాష్ట్ర యూనియన్ తరఫున, జిల్లా యూనియన్ తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి ఫ్యామిలీ కూడాను వచ్చారు, వాళ్ళ అక్కను పిల్లలు కూడా వచ్చారు. వారి మాటల్లో కూడా ఆవేదన తెలుసుకుందాం. హెల్ప్ చేశారు సార్, ఇంకా కొంచెం హెల్ప్ చేయండి. మా పిల్లలు చిన్నవాళ్ళు, మా తమ్ముడు పిల్లలు, మా అమ్మ, మా నాన్న, ముసలివాళ్ళు మీరు చేశారు. మాకు ప్రభుత్వం తరఫున కూడా ఏదో కొంత హెల్ప్ చేస్తే మా పిల్లలకి రేపటి రోజున చదువులకు ఉపయోగపడుతుంది సార్. దయచేసి కొంచెం హెల్ప్ చేయండి సార్. ఖచ్చితంగా కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి బండి కూడాను మాకు ఏది ఆధారం అయితే లేదు సార్. మా పిల్లలకి కానీ, మా అమ్మ, మా నాన్నకి కానీ కొంచెం మా పొజిషన్, మా ఫ్యామిలీని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇది కొంచెం పై వరకు తీసుకెళ్ళి మా పిల్లలకి అండగా నిలబడతారని. ఖచ్చితంగా మీకు వెహికల్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండే వాళ్ళ మిస్సెస్కి కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కి కానీ వచ్చే విధంగా మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి, జేసీ గారికి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అదైతే ఎలాగ వస్తుంది. కాకపోతే ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి ఆర్థికంగా ఎంతో కొంత సహాయం అందే విధంగా మా యూనియన్ తరఫున మా సహాయశక్తులు మీకు కృషి చేసి మీకు న్యాయం జరిగే విధంగా మేము చేస్తాము. ఖచ్చితంగా మీకు తోడ్పడతామని మా యూనియన్ తరఫున కూడా మేము మాటిస్తున్నాము.